సరే అయితే యమదొంగ అనేది అప్పటి వరకు ఉన్న సినిమాల్లో పోలిస్తే గనక ఏంటంటే మనం ఎప్పుడో చూసాం ఆ కైండ్ ఆఫ్ పౌరాణికాలు కానీ అవి కానీ. బట్ ఈ మోడర్న్ డేస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బెంచ్ మార్క్ అంటే యమదొంగ కదా. సో యమదొంగ కాన్సెప్ట్ కూడా మీకు అంతే ఎప్పటికప్పుడు రాజమౌళి గారు కొత్త ఎగ్జామ్ పేపర్ ఇచ్చినట్టు ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తుంటారు కదా. సో యమదొంగ గురించి జరిగిన డిస్కషన్స్ కానీ ఆ సెట్ని లైటప్ చేసిన విధానం కానీ దాని గురించి చెప్పాలండి. ఏం చెప్తారు? అంటే లైక్ యమదొంగ లైక్ వెన్ వీఆర్ షూటింగ్ అండి లైక్ సో రాజమౌళి నాకు బ్రీఫింగ్ ఇచ్చింది ఏంటంటే లైక్ సడన్లీ ఆడియన్స్ ఒక వేరే లోకానికి వెళ్ళిపోయిన ఫీలింగ్ మనకి రావాలి అది ఇది అని. సో దానికి వీఆర్ డిస్కసింగ్ వెదర్ ఇంటీరియర్లో చేయాలా ఎక్స్టీరియర్లో చేయాలా అది ఇది అని. సో ఐ సజెస్టెడ్ దట్ అంటే ఇంటీరియర్లో చేస్తే మనకు అంత లైటింగ్ కంట్రోల్లో ఉంటుందండి. లైక్ వీ కెన్ డెఫినెట్లీ షో కొద్దిగా డెఫినెట్లీ అంటే ఎక్స్టీరియర్ చేసేటప్పుడు there is lots of things which is not our control. We have to keep depend on sun for everything. ఒక్కోసారి లైక్ కావాల్సినట్టు రాదు అండ్ ఆల్సో స్టూడియో ఫ్లోర్లో చేస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది విచ్ ఈ ఆల్సో అగ్రీడ్. ఈ ఆల్సో వాజ్ లైక్ అంటే లైక్ స్టూడియో ఫ్లోర్ అంటే ఈ ఆల్సో ఆల్వేస్ థింక్ అంటే స్టూడియోలో తీసిన సాంగ్స్ ఎందుకు బాగుంటాయి, మళ్ళీ ఎక్స్టీరియర్లో ఎంత బాగుండదు, మళ్ళీ ఫారిన్లో తీస్తే బాగుంటుంది. సో ఈ యాడ్ దట్. సో లైక్ ఈ ఆల్సో లైక్ అంటే బెటర్ ఇంటీరియర్లో చేద్దామని. సో దెన్ కానీ అది ఇట్స్ హ్యూజ్ సెట్. సో అంత పెద్ద సెట్ ఎక్కడ అది అంటే లక్కీలీ లైక్ వీ ఫౌండ్ అవుట్ మన రామోజీ ఫిల్మ్ సిటీలో BSF 3 నా ఫ్లోర్ ఉందండి. దట్ వాజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లోర్స్ అండి. సో దాన్ని లైట్ అప్ చేసి అక్కడ పెద్ద సెట్ వేయాలని. సో నేను అంతకు ముందు వరకు సెట్లో అంత పెద్ద సెట్లో వర్క్ ఎప్పుడు చేయలేదు. అంటే మగధీర వర్క్ చేసాం కానీ లైక్ అంత పెద్ద ఇంటీరియర్ వర్క్ ఎప్పుడు చేయలేదు. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ ఫర్ షూటింగ్ ఇన్ ద స్టూడియో ఫ్లోర్లో అంత పెద్ద సెట్ షూట్ చేయడం అనేది. సో అది ఎలా లైట్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే ఛాలెంజ్ తీసుకున్నాము. బట్ అది ఎలా లైట్ చేయాలి ఏంటి అన్నది ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సో దానికి ఒకటి జరిగింది ఏంటంటే లైక్ ప్రొడ్యూసర్ రోజు ఓకే లైక్ మనకు ఇన్ని రోజుల తర్వాత షూటింగ్ ఉంది, లైటింగ్ రిక్వైర్మెంట్ కావాలని. సో నేను అంత పెద్ద లైటింగ్ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదండి. సో ఐ వాజ్ లైక్ ఎవ్రీ డే ఐ వాజ్ లైక్ థింకింగ్ అంటే దీన్ని లైట్ చేయాలంటే ఇన్ని లైట్లు కావాలి, ఇన్ని జనరేటర్లు కావాలి, ఇంత మ్యాన్ పవర్ కావాలి, ఇంత డీజిల్ కావాలి. సో ఇది మనం ప్రొడ్యూసర్కి చెప్తే ప్రొడ్యూసర్ ఏమంటాడో మనకి ఇస్తాడో లేదో సినిమాలను తీస్తారు అన్నట్టు. సో ఐ వాజ్ లైక్ అంటే కాంటెంప్లేటింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండి. ఓకే. సో లైక్ ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజులు నాకు నిద్ర రాలేదంటే ఏంటి ఇన్ని లైట్లు కావాలి, ఎలా చెప్పాలి. ఇంకా రాజమౌళి స్లో మోషన్స్ కూడా తీస్తాడు. స్లో మోషన్స్ అంటే ఇంకా ఎక్కువ లైట్ కావాలండి. ఓకే. సో అది షూట్ చేయాలి ఎలా అని. సో అది చాలా రోజులతో ఫైనలీ ఇంకా ఓకే ఏమైంది అవసరం చెప్పాలి కదా, తప్పదు, పర్సనల్ పని కాదు కదా అన్నట్టు. సో లైక్ ఐ టోల్డ్ లైక్ ఇంత కావాలంటే ప్రొడ్యూసర్ అంతేనా సరే అండి రేపటి నుండి ప్రొడ్యూస్. ఐ వాజ్ లైక్ ఇది నేను వారం ముందు చెప్పింటే అయిపోయేది కదా, ఇంత టెన్షన్. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు, నేనే ప్రిపేర్డ్గా లేదు. ఓకే. సో అలా జరిగిందండి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ విచ్ నాకేంటంటే ఇంకా లైటింగ్ రిక్వైర్మెంట్ అంత పెద్దగా రావడానికి కారణం ఏంటంటే ఐ వాంటెడ్ టు యూజ్ సాఫ్ట్ లైట్స్ అండి. ఇప్పుడు మీరు పౌరాణికం సినిమాలు చాలా చూస్తే అండి లైక్ అక్కడ చూస్తే చాలా షాడోస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. వైట్ షాట్స్లో ఉంటే చాలా షాడోస్ కనిపిస్తూ ఉంటాయి. సో అది నేను చాలా అంటే రీసెర్చ్ చేసేటప్పుడు యమదొంగ ముందు చాలా సినిమాలు చూశాను, పౌరాణిక సినిమాలు. సో చూస్తూ ఉంటే నాకు అది చాలా డిస్ట్రాక్టింగ్ అనిపించింది. అంటే మన సినిమాలు అలా అనిపించద్దు అని. సో దానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే లైక్ ఓకే మనం సూపర్ సాఫ్ట్ లైట్ చేస్తే లైక్ వీల్ సీ ద ఇమేజ్ ప్రాపర్లీ క్లియర్లీ బ్యూటిఫుల్లీ, బట్ ఆ షాడోస్ కూడా ఉండవు అని. దట్ ఈస్ వై ఆ రిక్వైర్మెంట్ అలా పెరిగిపోతూ వచ్చిందండి. సో అలా వచ్చిన తర్వాత సడన్లీ సాఫ్ట్ లైట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. సో రాజమౌళి ఒక ఫస్ట్ డే టెస్ట్ షూట్ చేసిన తర్వాత అదేంటి లైక్ పౌరాణిక సినిమాలో కిరీటాలన్నీ మెరవాలి, సో మనం ఇంత సాఫ్ట్ లైట్లో అట్లా షైన్ వస్తుంది కానీ మెరవట్లేదు అది అన్నాడు. సో ఐ వాజ్ లైక్ అమ్మా ఇదేంటి ఇప్పుడు అంటే హార్డ్ లైట్ యూస్ చేస్తేనేమో లైక్ షాడోస్ వస్తాయి, సాఫ్ట్ లైట్ యూస్ చేస్తేనేమో షాడోస్ లేవు కానీ మెరవట్లేదు కిరీటాలు అవన్నీ. సో దానికి లైక్ ఇంకా ఆలోచిస్తూ లైక్ దెన్ మా అసిస్టెంట్స్కి అందరికి చెప్తే లైక్ వీ కేమ్ అప్ విత్ వన్ ఐడియా అండి. ఏంటంటే లైక్ డైమండ్స్ అవన్నీ మెరవాలంటే ఏంటంటే లైక్ స్పెక్యులర్ లైట్ ఉండాలి. అంటే స్పెక్యులర్ అంటే మన బేర్ బల్బ్ ఒకప్పుడు మన ఫిలమెంట్ అలాంటివి ఉంటే అది హార్ష్ లైట్స్ అండి. సో హార్ష్ లైట్స్ దానికి డైమండ్స్ మెరుస్తాయండి. కానీ అలాంటి లైట్ యూజ్ చేస్తుంటే షాడోస్ అన్ని షార్ప్గా ఉంటాయి. సో దానికి ఒకటి చిన్న బాక్స్ లాగా తయారు చేసామండి. సో మేము కెమెరా వెనకాల ఒక చిన్న బాక్స్ పెట్టేవాళ్ళం. సో అన్నీ ఒక 50 బేర్ బల్బులు అవన్నీ పెట్టేసి సో ఆ బేర్ బల్బులు మన కిరీటంకి వచ్చేసరికి ఆ చిన్న షైన్ గ్లిటర్ అంతా వచ్చేదన్నమాట. సో అట్ ద సేమ్ టైం వీ హ్యాడ్ సాఫ్ట్ లైటింగ్ చేసేవాళ్ళం. సో అలా
సో ఆ ఛాలెంజ్ ఇచ్చేసరికి వీ హ్యావ్ టు థింక్ అండ్ కమ్ అప్ విత్ సంథింగ్. సో అలా అంటే మేము ఏదో అదే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ రిమెంబర్ అబౌట్. అదే మేము చూసేస్తాం కానీ బట్ అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే ఓ ఇంత ఉంటుంది దీని వెనకాల అనేది అసలు నిజంగా రియల్లీ అంటే ఊరికనే ఎవరో పేరు అనేది జస్ట్ ఏదో అంటే నార్మల్గా ఒక మన పనిలా చేసేస్తే రాదు, దానికి ఒక ఛాలెంజ్ ఉండి దాన్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడే అది ఆ పేరు అనేది అంటే పేరు కంటే లైక్ ప్యాషన్ అండి. అంటే మీకు ఎంత ఇష్టం మీ పని, సో మనకు ఇఫ్ యూ లవ్ అవర్ వర్క్ విల్ స్టార్ట్ టేకింగ్, అంటే ఏదైనా ఛాలెంజ్ వచ్చినా దాన్ని ఎలా ముందుకు ఓవర్కమ్ చేయాలని ట్రై చేస్తాం. సో మనకు అంత ఇష్టం లేదనుకోండి, ఛాలెంజ్ వస్తే ఆ పరేసి వేరే పని ఎత్తుక్కుంటామండి. సో లైక్ ఇంకా ఇక్కడే ఉండాలి, ఇదే పని చేయాలి, సో అని అంటే లైక్ వీ విల్ ట్రై టు కమ్ అప్ విత్ సొల్యూషన్స్. సో దట్స్ వై యూ షుడ్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ డూ యూ షుడ్ లవ్ యువర్ వర్క్. సో వెన్ యూ లవ్ యువర్ వర్క్ ఇట్ ఈస్ లైక్ వీల్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ఛాలెంజ్ వచ్చినప్పుడు వీల్ ట్రై టు డూ బెటర్ అండ్ బెటర్, అంటే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటామండి. ట్రూ 100% అండి. అసలు యాక్చువల్గా అంటే ఈ కైండ్ ఆఫ్ ఇంతకుముందు మనం చెప్పినప్పుడు పేరు అవన్నీ కూడా మీరు అన్నీ కూడా బై ప్రొడక్ట్స్. మన వర్క్ ఆ ప్యాషన్ మనం ఎంత పెడతాము ఇంకా ఇంతకు మించి పెట్టలేము అన్నట్టు పెట్టాలి నాకు తెలిసి మీరు చెప్తున్న ప్రకారం. ద సేమ్ థింగ్ లైక్ ఇప్పుడు రాజమౌళి కూడా ఇంత పేరు వస్తుంది అంటున్నారు, బట్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ పుట్స్ ఇన్ అండి విత్ ఎవ్రీ ఫిల్మ్. అంటే ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ అండి కొద్ది సక్సెస్ వస్తే కానీ లైక్ దే థింక్ దట్ దే ఆర్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ are like the greatest and they don't stop putting in the hard work. But Rajamouli entante like even today like every thing he wants to do better, so the kind of hard work, but so he is inspiration to other team members who ante anta successful director anta kashtapadtu ante manam kuda edo cheyalani oka inspiration ostadandi. So in that way like సో ఇన్ ద సేమ్ వే లైక్ ఐ ఆల్సో లైక్ ఓకే లైక్ వీ హ్యావ్ టు డూ గ్రేట్, అంటే మనము ఇంకా దీనికంటే బెస్ట్ ఇవ్వలేము, సో ఈ టైంలో మన ఈ సిచ్యువేషన్లో దిస్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ అన్నది వీ షుడ్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ అండి. సో వెన్ వీ డూ ఇట్ దెన్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు నేమ్ అండ్ మనీ అండ్ ఆల్ ఈజ్ బై ప్రోడక్ట్ ఆఫ్ థింగ్స్. అయితే యాక్చువల్గా యమదొంగకి వచ్చేసరికి ఇంకొకటి ఏంటంటే అంతకుముందు మీరు ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో కూడా చేశారు ఇది అశోక్ అనే సినిమా. అంటే అప్పటి వరకు చూసిన ఎన్టీఆర్ అనే వ్యక్తి అసలు కంప్లీట్గా అంటే మొత్తం మారిపోయి ఒక కొత్త రూపంలో కెమెరా మీదకి వచ్చాడు. సో మీకు ఫస్ట్ టైము అంటే ఆ షూటింగ్ మరి ఫస్ట్ ఏం చేశారో తెలీదు, యమలోకం చేశారా నార్మల్ చేశారా అక్కడ ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్స్? నార్మల్. బట్ అప్పుడు అశోక్లో మీరు చూసిన కెమెరాలో చూసిన వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న డిఫరెన్సియేషన్ ఎలా అనిపించింది మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్? అంటే లైక్ అంటే ఇఫ్ ఐ హ్యావ్ సీన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ వుడ్ బీన్ షాక్డ్ అండి, బికాజ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. సో అలా తెలుసు కాబట్టి లైక్ సో బట్ ఈ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ ఈ అండర్వెంట్ ట్రీట్మెంట్ అండ్ అదర్ థింగ్స్. సో అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్గో ట్రీట్మెంట్ అండి, ఏదో మనం అయిపోయింది. సో ఈ అండర్వెంట్ ఇట్స్ అ రిస్కీ థింగ్, బట్ ఈ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్ అండర్వెంట్. సో బట్ ఇట్స్ ఫైనలీ లైక్ అంటే రాజమౌళి సినిమాకి ఇలా ఉంటే బాగుంటుంది అని అంటే లైక్ ఈ వెంట్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్. తర్వాత అంటే కిరీటాలు అన్ని పెట్టుకొని వచ్చిన తర్వాత చాలా వాటిల్లో ఏంటంటే ఒక పక్కనేమో పెద్ద ఎన్టీఆర్ గారిని వేసి ఒక పక్కన ఈయన కిరీటాలు పెట్టుకున్న అవన్నీ ఉన్నాయి. సో అసలు యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ డిటో అన్నట్టు దిగిపోయింది కదా. సో మరి మీకు అనిపించిందా అంత ముందు కొన్ని సినిమాలు చూసాను అన్నారు కదా? అంటే లైక్ దట్స్ వాట్ అండి వీఆర్ అంటే అది కూడా అండి వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఇమిటేట్ ఏం చేశారండి, అంటే అలా రఫ్లీ ఇలా తీశారు, దీన్ని మనము ఈ టైంలో మనకున్న రిసోర్సెస్లో బెటర్గా ఎలా చేయాలనేది ఇట్ వాజ్ ఆల్వేస్ అ థాట్ అండి. ఇప్పుడు వాళ్ళు చేసిందే మనం చేస్తే దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వీ డూయింగ్ ఇట్? నేను అనేది ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను అనమాట. అంటే అంతకుముందు అంటే యాజ్ ఇట్ ఈస్గా చూసినట్టు అనిపించిందని అన్నారు. సో అంటే ఆ పాయింట్ బికాజ్ లైక్ సి ఎన్టీఆర్ ఏంటంటే ఈజ్ అ ఫంటాస్టిక్ యాక్టర్ అండి, అన్బిలీవబుల్లీ టాలెంటెడ్ అండి. దాంట్లో దెర్ ఇస్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ ఇట్. సో ద బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ ది అదంటే సో మెనీ థింగ్స్ కమ్స్ ఇన్ టు ఫ్యాక్టర్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ద లుక్ అండి. సో లుక్ వేసుకున్న తర్వాత హౌ హీ క్యారీస్ ద థింగ్, అంటే ఆయన కంఫర్టబుల్గా క్యారీ చేస్తున్నాడా లేదా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్. సో ఆ ఎన్టీఆర్ గుర్తు రావడానికి దే మైట్ బి లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. సో దాంట్లో ప్రాబ్లీ సినిమాటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో అది. సో ఆ సినిమాలో ఎన్టీఆర్తో మీరు అంటే పర్సనల్గా ఏమన్నా ఒక షేర్ చేసుకోవాల్సిన ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు, ఎస్పెషల్లీ యమదొంగలో? It has definitely been one of the very great films we worked on, and